మార్క్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువగా మనకు పార్ట్ ప్రోగ్రామింగ్ గాని, లేకపోతే వీటిల్లోంచి బేసిక్స్ మీద అడుగుతున్నాడు ఎక్కువగా. ఇదంతా ఏంటంటే మనకి క్యామ్ సబ్జెక్ట్‌లోనే సబ్ టాపిక్స్ ఇవన్నీ మనకి. నెక్స్ట్ అసలు క్యాడ్ క్యామ్ అంటే ఏంటంటే మనకి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ ఈస్ ద టెక్నాలజీ కన్సర్న్డ్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ టు పెర్ఫార్మ్ ద డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్స్. మనం ఏదైనా డిజైన్ చేయాలన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా దేని హెల్ప్ తీసుకుంటామంటే సిస్టమ్ అంటే కంప్యూటర్ హెల్ప్ తీసుకుంటాం. అందుకని ఇక్కడ కంప్యూటర్ అనేది కీ రోల్ ఈ క్యాడ్ క్యామ్‌లో రెండిట్లో కూడా. ఇందులో ఫస్ట్ క్యాడ్ ఏంటంటే ఇట్ ఈస్ ద కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేసుకుని టు పెర్ఫార్మ్ సర్టెన్ ఫంక్షన్స్ ఇన్ ద డిజైన్ ప్రాసెస్. మనం ఏదైనా గేర్ని డిజైన్ చేయాలన్నా, ఏదైనా క్యామ్ని కానీ ఏదైనా డిజైన్ చేయాలన్నా ఫస్ట్ మనం క్యాడ్లోనే అంటే సిస్టంలోనే డిజైన్ చేస్తాం. స్పెషల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ యూజ్ చేసుకుని మనం డిజైన్ 3D మోడల్లో చేస్తాం అనమాట. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ క్యామ్ ఏంటంటే మనకి యూజ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేస్తుంది టు ప్లాన్ అండ్ మేనేజ్ కంట్రోల్ ద ఆపరేషన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇక్కడ ప్లాన్ అదే ఎగ్జిక్యూట్ చేసుకుని అలాగే మేనేజ్ చేసుకుని కంట్రోల్ ద ఆపరేషన్స్, డిఫరెంట్ ఆపరేషన్స్ మనం కంట్రోల్ చేసుకుని అంటే స్పీడ్ కానీ లేకపోతే టూల్ మూమెంట్స్ అన్నిటిని కూడా ఇదే సిస్టమ్ అంటే కంప్యూటర్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇలా ఇది రెండు చేయడం వల్ల మనకి ఏంటంటే ఇది క్యామ్ కానీ అట్లా కానీ కన్వెన్షనల్తో కంపేర్ చేసుకుంటే ఈ కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మాస్ ప్రొడక్షన్కి బాగా సెట్ అవుతుంది. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ని తక్కువ టైంలోనే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అలాగే దీంట్లో వేస్టేజ్ అనేది ఉండదు. ఎక్కువ మనకి ప్రొడక్షన్ రేట్ బాగా పెంచుకోవడానికి ఈ క్యామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో ఫస్ట్లో క్యామ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ మిషన్ ఏంటంటే మనకి న్యూమరికల్ కంట్రోల్ మిషన్, ఎన్సీ మిషన్ అంటాం దీన్ని. ఇందులో సిస్టమ్ మాత్రం ఇచ్చారు, కంప్యూటర్ని యూజ్ చేయకుండానే మనకి కంట్రోల్ యూనిట్స్ని అంటే డేటాని, ఆ డేటా అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇన్పుట్ డేటా లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ ఈ టైప్లో మనకి పంచిట్ టేప్లో మనకి టైప్ చేసుకుని ఆ పంచిట్ టేప్ అనేది ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ అనమాట. మనకి ఇన్పుట్ డివైస్ పంచిట్ టేప్ అనేది. దాని ద్వారా మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఎన్సీ మిషన్లో బేసిక్ స్టెప్స్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెస్ ప్లానింగ్ అంటే మనకి కంప్యూటర్ అదే కాంపోనెంట్కి సంబంధించిన కటింగ్ టూల్స్ కానీ లేదా ఫీడ్ డెప్త్ ఆఫ్ కట్ ఇవన్నీ ప్రాసెస్ ప్లాన్ చేసుకుంటాం. అలాగే ఈ కాంపోనెంట్ కంప్లీట్ అవ్వడానికే ప్రోగ్రామింగ్ ప్రిపేర్ చేసుకుంటాం, పార్ట్ ప్రోగ్రామింగ్. ఆ కోడ్స్ లెటర్స్ని యూజ్ చేసుకుని మనం పార్ట్ ప్రోగ్రామింగ్ చేసుకుని చేసుకున్న తర్వాత టేప్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. టేప్ ప్రిపేర్ చేసుకునే మిషన్ కూడా మీకు ఫ్రంట్లో చూపిస్తాను, నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఆ టేప్ ప్రిపేర్ చేసుకుని తర్వాత టేప్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. దీంట్లో బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ బేసిక్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పంచిట్ టేప్ ఉంటుంది. ఆ పంచిట్ టేప్ని మనకి మిషన్ కంట్రోల్ యూనిట్లో మనం పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఆ పంచిట్ టేప్ని రీడ్ చేసుకుని దానికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కంట్రోల్ యూనిట్లో మనకి ఏముంటుంది చూద్దాం, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది ఇది. ఈ కంట్రోల్ యూనిట్ నుంచే మనకి ఈ మిషన్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే మనకి కటింగ్స్ టూలు స్పీడ్ పెంచాలన్నా, డెప్త్ ఆఫ్ కట్ పెంచాలన్నా, లేకపోతే ఎలా టూత్ ఫాలో అంటే ఆ టూల్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, పాత్ సీక్వెన్స్ ఆపరేషన్స్ మొత్తం కాంపోనెంట్ కంప్లీట్ అయ్యే వరకు మానిటరింగ్ చేసేదంతా మిషన్ కంట్రోల్ యూనిట్ మొత్తం. అందుకనే ఇది ఒక రకంగా చెప్పాలంటే మిషన్కి బ్రెయిన్ లాంటిది అనమాట. ఈ బ్రెయిన్ ఆఫ్ ఎన్సీ మిషన్ అంటే మనకు మిషన్ కంట్రోల్ యూనిట్. దీంట్లో మళ్ళీ బేసిక్ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇన్పుట్ మీడియా అంటే పంచిట్ టేపు, రీడర్ అక్కడ రీడ్ చేసుకుంటుంది మిషన్ కంట్రోల్ యూనిట్లో. మెమరీ అంటే దాని మన సీక్వెన్స్ ఆపరేషన్స్ గుర్తుంచుకోవాలి కదా. చేసుకున్న తర్వాత కౌంట్ కాంపరేటర్స్ అంటే ఇక్కడ మనకి ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్డ్యూసర్స్ ద్వారా మనకి అంటే ఇన్పుట్ సిగ్నల్స్ని మెకానికల్ సిగ్నల్స్ కన్వర్ట్ చేయాలంటే మనకి అదే ట్రాన్స్డ్యూసర్ అనేది ఏంటి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ అండ్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సిగ్నల్స్ రూపంలో కానీ అట్లా కానీ ట్రాన్స్డ్యూస్ చేస్తుంది అనమాట. దాని నుంచి సర్వో మోటార్ అంటే మనకి ఇక్కడ టూల్స్ని వాటిని లేకపోతే వర్క్ టేబుల్స్ని కానీ మూమెంట్స్ అన్నింటిని రెగ్యులేట్ చేసేది సర్వో మోటార్. ఇక్కడ ఈ టేబుల్ అంటే వర్క్ టేబుల్. ఫీడ్బ్యాక్ డివైస్ అంటే మనకి టూల్ని కానీ వర్క్ పీస్ మూమెంట్స్ని కానీ యాక్చువల్ డైమెన్షన్స్ కంపేర్ చేసుకుంటుంది అనమాట. అంటే మానిటరింగ్ చేసుకుంటుంది, దాన్ని మానిటరింగ్ చేసుకుని ప్రోగ్రామింగ్కి మళ్ళీ ఫీడ్బ్యాక్ పంపించుకుంటుంది అనమాట ఫీడ్బ్యాక్ డివైస్. ఇది మనకి మొన్న ఎగ్జామ్స్లో ఏమడిగాడంటే ఫీడ్బ్యాక్ డివైస్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే అది మనకి అవుట్పుట్ అంటే మనకి టూల్ నుంచి ఇక్కడ కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ అయి ఉంటుంది. చాలామంది అంటే మన ఆప్షన్స్లో టూల్ నుంచి సర్వో మెకానిజం ఇచ్చాడు, లేదా టూల్ నుంచి మెమరీ యూనిట్ అలా రకరకాలుగా ఇచ్చాడు. అంటే కంట్రోల్ యూనిట్కి టూల్కి కనెక్ట్ అయి ఉంటుంది
ఫీడ్బ్యాక్ అది మనకు ఎదురు చూపిస్తాను మీకు, దాంట్లో తెస్తుంది. నెక్స్ట్ మెషిన్ కంట్రోల్ యూనిట్ అంటే మనకి ఇది ఒక హార్డ్వేర్ ఎలిమెంట్ అండి. దీంట్లో ఏంటంటే మనకి ఇది ఏం చేస్తుందంటే పోస్ట్ ఫంక్షన్ విచ్ కన్వర్ట్స్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టేప్ ప్రోగ్రామ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంటూ డిజైర్డ్ కమాండ్ సిగ్నల్స్ అంటే మనకి ఆ ఇన్పుట్ డేటాని పంచ్ టేప్లో ఉన్న డేటాని తీసుకుని అది సిగ్నల్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ సిగ్నల్స్ని మళ్ళీ మనకి మెకానికల్ సిగ్నల్ అంటే మెకానికల్ కన్వర్ట్ అంటే సర్వో మోటార్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది మనకి డిఫరెంట్ టూల్స్ ఆ టూల్స్ ఆపరేట్ చేయడానికి మనకి ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అంటే ఇది కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ అంతా మొత్తం ఎంసీయూలో ఉంటుంది మొత్తం. ఇట్ కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ కటింగ్ టూల్, స్పీడ్, ఫీడ్, టూల్ చేంజ్ అండ్ సెవరల్ అదర్ ఫంక్షన్స్. ఇది ఎంసీయూ యొక్క ఫంక్షన్స్ అనమాట. దీంట్లో మనం చూసుకున్నట్టయితే వర్కింగ్ ఆఫ్ మిషన్ టూల్లో మనకి ఇది కన్వెన్షనల్ అండి. ఫస్ట్ ఇచ్చింది మనకి కన్వెన్షనల్ మిషనింగ్. మనం ఫస్ట్ PT1 2లో చూసింది. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం కాంపోనెంట్ డ్రాయింగ్ చూసుకుని అదే ప్రాసెస్ ప్లానింగ్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా చూసుకుని ఆపరేటర్ మెషిన్ టూల్స్ని ఆపరేట్ చేసి మనం ఒక కాంపోనెంట్స్ని కంప్లీట్ చేస్తాడు, అంటే వర్క్ పీస్ని కంప్లీట్ చేస్తాడు. ఇందులో ఏమైనా మిషన్ టూల్స్లో చేంజెస్ రావడం వల్ల ఫీడ్బ్యాక్ ఆపరేటర్కి వెళ్తుంది అనమాట. ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్సీ మిషన్స్లో ఇక్కడ కాంపోనెంట్ డ్రాయింగ్ చూసిన తర్వాత ప్రాసెస్ ప్లానింగ్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోగ్రామర్ అంటే కాంపోనెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ రాసుకుని పార్ట్ ప్రోగ్రామింగ్ రాసుకుని టేప్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ పంచ్ టేప్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అది డేటా కానీ నెంబర్స్ కానీ సింబల్స్ కానీ న్యూమరికల్స్ వాల్యూస్ అన్ని దాంట్లో ఎంటర్ చేసుకున్న తర్వాత టేప్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత కంట్రోల్ యూనిట్కి మనం పంపించడం జరుగుతుంది. అది ఎంసీ అనమాట. ఈ ఎంసీ ఏం చేస్తుంది, మనకి టూల్స్ని కానీ వాటిని స్పీడ్ని అంతా రెగ్యులేట్ చేసుకుని మనకి మిషన్కి సిగ్నల్స్ని పంపించి మానిటరింగ్ చేస్తాం మొత్తం. తర్వాత కాంపోనెంట్ అనేది అక్కడ కంప్లీట్ అవుతుంది మిషన్లో. ఇక్కడ ఎటువంటి ఆపరేటర్ ప్రమేయం లేదు దీంట్లో ఎన్సీ మిషన్స్లో, అంతా కంట్రోల్ యూనిట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మిషన్లో వచ్చేసరికి మొత్తం అంతా ఆపరేటర్ చూసుకోవాలన్నమాట. దీనికి తేడా ఎన్సీ మిషన్కి. ఇక్కడ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది మెషిన్ టూల్ నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్ళింది. ఇది కనెక్షన్. ఇది మొన్న ఎగ్జామ్స్లో అడిగింది. ఫీడ్బ్యాక్ డివైస్ అనేది దేనికి కనెక్ట్ చేస్తారంటే మెషిన్ టూల్కి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేస్తారన్నమాట. అంటే ఫీడ్బ్యాక్ డివైస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే యాక్చువల్ టూల్స్ ఎలా మూవ్ అవుతుంది యాక్చువల్గా దాని యొక్క పాత్ని మనం మానిటరింగ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఎన్సీ టెక్నాలజీ మొత్తం ఎన్సీ మిషన్స్లో మనకి పంచ్ టేప్ అనేది ఎన్సీ సిస్టమ్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ పంచ్ టేప్స్ ఫర్ ఇన్పుట్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ పంచ్ టేప్ అనేది వాడతారు. ఇందులో ఎటువంటి సిస్టమ్ని కంప్యూటర్ని యూజ్ చేయరండి, అసలు మొత్తం కంప్యూటర్ ఇచ్చారు. ఓన్లీ న్యూమరిక్ ఒక కంట్రోల్ యూనిట్ మాత్రమే వాడతారు అనమాట, అంతే. మెమరీ యూనిట్ కానీ అట్లా కానీ వాడతారు. ఎటువంటి సిస్టమ్ని కంప్యూటర్ని కానీ దీంట్లో ఇచ్చారనమాట. ఇది పంచ్ టేపు మనం చూసుకున్నట్టయితే. ఇది మనకి పంచ్ టేప్ అనేది ఎన్ని ట్రాక్స్ ఉంటాయని ఒకసారి అడుగుతారు. అంటే ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, EIA. అంటే ఇది అమెరికా వాళ్ళు. అది తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ కూడా ఫాలో అయ్యారు ఈవెన్ ప్యారిటీ సిస్టమ్ ద్వారా. అంటే దీన్ని చూసుకున్నట్టయితే EIA వాళ్ళు డెవలప్ చేసింది. 8 ట్రాక్స్ ఉంటాయండి మొత్తం వరుసగా రోస్ చూసుకున్నట్టయితే మీరు చూసుకున్నట్టయితే మొత్తం 1 2 3 4 5 6 7 మొత్తం 8 ట్రాక్స్ ఉంటాయి. ఇది పంచ్ టేప్ ఒక పేపర్ లాగా ఉంటుంది, మీకు చూస్తే చూడండి అర్థమవుతుంది. ఇది దీంట్లో మనకి కావాల్సిన ప్రోగ్రామింగ్ ఈ హోల్స్ ద్వారా మనకి ఇక్కడ నెంబర్స్ రూపంలో కానీ వాటిల్లో కానీ మనం ఇక్కడ ఇది ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసుకునే మిషన్ అనమాట. ఇది ఇలా పంచ్ టేప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని ఇన్పుట్ పారామీటర్ కింద మనం వాడుతున్నాం అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఇది పంచ్ టేప్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎన్సీ మిషన్స్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ మోషన్. ఇక్కడ కంట్రోల్ మోషన్ కంట్రోల్, అలాగే పొజిషన్ కంట్రోల్, నెక్స్ట్ పొజిషన్ కంట్రోల్ సిస్టమ్స్. ఇందులో పాయింట్ టు పాయింట్ ఎన్సీ సిస్టమ్ వస్తుంది, అలాగే కంటిన్యూస్ పాత్ ఎన్సీ సిస్టమ్ వస్తుంది, స్ట్రైట్ కట్ సిస్టమ్, కౌంటరింగ్ సిస్టమ్. ఇవి టైప్స్ అండి ఎన్సీ మిషన్. ఇందులో పాయింట్ టు పాయింట్ వచ్చేసరికి మనకి టూల్ యొక్క పాత్ ఇంపార్టెంట్ కాదు, టూల్ యొక్క పొజిషన్
ఇంపార్టెంట్, అందుకనే పాయింట్ టు పాయింట్ అన్నాం. ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఏమంటామంటే పొజిషనింగ్ సిస్టమ్ అంటాం కూడా దీన్ని. అందుకే ఇందులో సరికి లీనియర్ ఇన్ XY ప్లేన్ అండ్ లీనియర్ అండ్ రోటరీ టైపు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అడుగుతూ ఉంటాడు పాయింట్ టు పాయింట్లో మనకి డ్రిల్లింగ్ కానీ, రీమింగ్ కానీ, ట్యాపింగ్, అలాగే డ్రిల్లింగ్, రీమింగ్, ట్యాపింగ్, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట దీనికి. ఇవి పాయింట్ టు పాయింట్. ఇది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పొజిషనింగ్, స్టార్ట్ పొజిషనింగ్ ఇలా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ హోల్ చూడండి ఎక్కడ చేస్తాం, ఇది ఫస్ట్ హోల్, ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఫస్ట్ హోల్ ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ చేస్తుంది. అంటే ఈ పాత్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ జస్ట్ అక్కడ పొజిషన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ పొజిషన్ దగ్గర మనకి మెషినింగ్ చేసుకుంటుంది. ఈ పాత్లో ఎటువంటి మెషినింగ్ జరగదు, మధ్యలో టూల్ పాత్లో ఎటువంటి మెషినింగ్ జరగదు, ఓన్లీ ఆ హోల్స్ దగ్గర జరుగుతుంది. కాబట్టి దీన్ని పాయింట్ టు పాయింట్ కంట్రోల్ అన్నాం. ఇది మనకి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎగ్జాంపుల్స్ దీంట్లో ఏంటంటే డ్రిల్లింగ్ ఆపరేషన్, ట్యాపింగ్, రివిటింగ్, స్పాట్ వెల్డింగ్, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ కంట్రోల్డ్ మెషిన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూస్ పాత్లో మనకి అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్స్ అది ఇంపార్టెంట్, పాత్ అనేది ఇంపార్టెంట్. ఆ పాత్ని బట్టి అది ఆ టూల్ అనేది మెషినింగ్ చేసుకుంటే ఆ పాత్లో వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ రెండిట్లో కూడా మనం ఇచ్చేస్తే కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మనకి Y యాక్సిస్ని బట్టి, ఆ రిఫరెన్స్ని బట్టి మనకి ఏ కోఆర్డినేట్స్లో ఈ పాయింట్స్ దగ్గర మనం మెషినింగ్ చేయాలనేది ఇచ్చుకుంటాం. దీంట్లో ఏంటంటే టూల్ అనేది ప్యారలల్ టు వన్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. ఇది స్ట్రైట్లో అయితే మనకి ఒక మేజర్ యాక్సిస్ కానీ, లేకపోతే వర్టికల్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ కానీ, హారిజాంటల్ యాక్సిస్ కానీ ఆ ప్యారలల్గా మనకి మెషినింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో ఎగ్జాంపుల్స్ మనకి మిల్లింగ్ ఆపరేషన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టూల్ ఇక్కడ చూడండి, మనకి పాత్, ఇది పాత్ అనేది ఇది స్టార్టింగ్ పొజిషన్ అండి. దీని నుంచి మనకి టూల్ ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది X యాక్సిస్ అనుకుంటే దీని నుంచి, అలాగే ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇది Y యాక్సిస్. అంటే ప్యారల్గా మూవ్ అవుతుంది, స్ట్రైట్లో ప్యారల్గా మూవ్ అవుతుంది. దాన్ని బట్టి టూల్ మూవ్మెంట్ని బట్టి ఇది దీని క్లాసిఫికేషన్ అలా చేస్తాం. నెక్స్ట్ కాంటరింగ్ అంటే కాంప్లెక్స్ షేప్స్, అంటే మనకు సర్క్యులర్ కానీ, కర్వ్డ్ కానీ, డిఫరెంట్ పార్ట్స్ కావాలంటే మనం ట్యాపర్ టైప్లో కట్ చేయాలనుకోండి, అక్కడ స్ట్రైట్ వెళ్ళకూడదు టూల్. కాబట్టి అలాగే కర్వ్ షేప్లు, కాన్వెక్స్ షేప్స్ కానీ, కాన్కేవ్ షేప్స్ కానీ ఇలాంటివి కట్ చేయాలంటే మనకి కాంటరింగ్ సిస్టమ్స్ని వాడతాం. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇది కూడా మిల్లింగ్, టర్నింగ్ కూడా వస్తుంది. దీంట్లో NC మిల్లింగ్, NC టర్నింగ్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంటరింగ్ కంట్రోల్. ఇప్పుడు మనకి మెషినింగ్ జస్ట్ ఇది మనకి దీంట్లో ఏంటంటే డిఫరెంట్ సర్క్యులర్ షేప్ వచ్చింది, ఒక చోట కర్వ్స్ వచ్చినాయి, ఒక స్ట్రైట్ వచ్చినాయి, ఇలాంటి డిఫరెంట్ మెషిన్స్ని ఇది పెర్ఫామ్ చేయగలుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ అనమాట. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే మనకి కన్వెన్షనల్ సిస్టంలో ఫ్లెక్సిబిలిటీ, ఇందులో విత్ యాక్యురసీ బాగా ఎక్కువగా ఉంటుంది కన్వెన్షనల్తో పోల్చుకుంటే. NC మెషిన్స్లో రిపీటబిలిటీ, స్క్రాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. మనకి ఎన్ని కన్వెన్షనల్ స్క్రాప్ చాలా ఎక్కువ ఉంటుంది, దీంట్లో తక్కువ ఉంటుంది. ఎర్రర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, యాక్యురసీ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి హై ప్రొడక్షన్ రేట్స్ బాగా యూజ్ చేసుకోవచ్చు. కన్వెన్షనల్లో మనకు చాలా టైం పడుతుంది, దీంట్లో ప్రొడక్షన్ రేట్ బాగా పెరుగుతుంది. గుడ్ క్వాలిటీ, రెడ్యూస్ టూలింగ్ కాస్ట్, టూల్స్ కూడా ఫెయిల్ అవ్వడం తక్కువ జరుగుతుంది, ఎందుకంటే అంతా ఇక్కడ కంట్రోల్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి, సెన్సర్స్, సర్వో కంట్రోల్ సిస్టమ్స్ కాబట్టి టూల్స్ డెప్త్ ఆఫ్ కట్స్ అవన్నీ రాంగ్ కరెక్ట్గా ఇస్తాయి కాబట్టి మనకి అనుకున్న విధంగానే ఇస్తాయి కాబట్టి, డిజైన్ పారామీటర్స్ బట్టి దాన్ని బట్టే వెళ్తాయి కాబట్టి ఇవన్నీ టూల్స్ కానీ కూలెంట్స్ కానీ ఈజీగా అప్లై అవుతాయి అనమాట, అంతా ఆటోమేటిక్గా. ఈజీ మిషన్ అడ్జస్ట్మెంట్, మోర్ ఆపరేషన్స్ ఫర్ సెటప్, లెస్ టైమ్, అకామిడేట్ డిజైన్ చేంజ్, మనకి డిజైన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలితే, రెడ్యూసర్ ఇన్వెంటరీ, పార్ట్ ప్రోగ్రామింగ్. ఇది లిమిటేషన్స్ వచ్చేసరికి టూలింగ్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కన్వెన్షనల్తో పోల్చుకుంటే. దీంట్లో టూలింగ్ కాస్ట్ ఎక్కువే, అలాగే మెషిన్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువే. నీడ్ ఫర్ పార్ట్ ప్రోగ్రామింగ్, ఇప్పుడు ప్రోగ్రామింగ్ మనం మార్చాలనుకోండి, మళ్ళీ ఆ టేప్ని అంతా మళ్ళీ తీసేసి మళ్ళీ మొత్తం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సెటప్స్ అనేట్లు. అది కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం పార్ట్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్పర్ట్స్, అంటే స్కిల్డ్ ఆపరేటర్స్ కావాలి, తెలిసిన వాళ్ళు కావాలన్నమాట. అలాగే స్పెషల్ మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది దీనికి. మోర్ కాస్ట్లీ బ్రేక్డౌన్స్ వస్తే దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి
వెల్డింగ్ మిషన్స్ ఇన్స్పెక్షన్, ఆటోమోటివ్, డ్రాఫ్టింగ్, ట్యూబ్ బెండింగ్, ఫ్లేమ్ కటింగ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అన్నిటిలోనూ వాడతారు. అలాగే మిషన్ టూల్ అప్లికేషన్స్ కానీ డ్రిల్లింగ్, రీమింగ్ ఇలాంటి జనరల్గా చాలా ఇప్పుడు వాడేవన్నీ ఎక్కువగా ప్రజెంట్ ట్రెండింగ్ అంతా సిఎన్సి అంటే డిఎన్సి అట్లే ఎక్కువ వాడుతున్నారు. అంటే దీని కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ సిఎన్సి. నెక్స్ట్ సిఎన్సి వచ్చేసరికి సిఎన్సి అంటే ఏం లేదు, న్యూమరికల్ కంట్రోల్కి సి యాడ్ అవుతుంది. అంటే కంప్యూటర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది 1980స్లో ఇందాక చెప్పుకున్నది మనకి 1950స్లో డెవలప్ చేస్తే దీన్ని 1980స్లో డెవలప్ చేశారు. సిఎన్సి మిషన్ అనేది మనకి ఎన్సి సిస్టమ్ utilizes store program to perform the basic numerical functions. This NC system is controlled by ఇందాక మిషన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి అది ఎన్సి మిషన్ అయింది. ఇందులో వచ్చేసరికి కంప్యూటర్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎన్సి సిస్టమ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ కంప్యూటర్ ఈజ్ నౌన్ యాజ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్, సిఎన్సి అంటాం. సిఎన్సి అంటే ఈజ్ ఏ మైక్రో ప్రాసెసర్ బేస్డ్. ఇది మైక్రో ప్రాసెసర్ బేస్డ్ కంట్రోల్ సిస్టమ్ అండి, విచ్ యాక్సెప్ట్స్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇన్స్ట్రక్షన్స్, ప్రాసెస్ అండ్ ఫీడ్స్. ఇందాక దీనికి తేడా ఏంటంటే మనకు అక్కడ పంచెట్ టైప్ ఇస్తాం, దీంట్లో అవసరం లేదు. జస్ట్ ఈ సిస్టమ్ ఎలాగ ఉంటుంది కాబట్టి మనకు ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేసుకుని ఉంటుంది అనమాట. ఒకసారి రీడ్ చేసుకుంటుంది అనమాట, అంతే, అది గుర్తుంచుకుంటుంది. ఇందులో ఏంటంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఇంకా సేమ్ దానికిలాగా ఉంటుంది, కానీ సిస్టమ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే యాక్యురసీ మోర్, ప్రొడక్షన్ టైమ్ ఈజ్ లెస్, ప్రొడక్షన్ టైం తక్కువ టైం ఇంకా ఫాస్ట్గా అవుతుంది. కాంప్లికేటెడ్ పార్ట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్, కాంప్లికేటెడ్ పార్ట్స్ని కూడా ఇది మిషనింగ్ చేయగలుగుతుంది, అది ప్రోగ్రామింగ్ ఇచ్చుకోవచ్చు మనం ఈజీగా. అలాగే హై స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్ ఈజ్ నెసరీ. హై స్కిల్డ్ ఆపరేటర్స్ అనేది అవసరం లేదు, ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎన్సి మిషన్ టూల్స్, స్టోరేజ్ అండ్ మోర్ దెన్ వన్ పార్ట్ ప్రోగ్రామింగ్. దాంతో అయితే మనకు ఒక పంచెట్ టైప్ ఇస్తాం, మళ్ళీ ప్రోగ్రామ్ చేంజ్ చేయాలనుకుంటే మొత్తం చేంజ్ చేసుకోవాలి. దీంట్లో అలా కాదు, ఒక పార్ట్ ప్రోగ్రామింగ్ కాదు, నెంబర్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్స్ని సిస్టంలో స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ప్రోగ్రామింగ్ ఇన్పుట్, ప్రోగ్రామ్ ఎడిటింగ్, ప్రోగ్రామ్ కూడా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. పొజిషనింగ్, ఫీచర్స్, సెటప్, లెంత్, టూల్ లెంత్, కాంప్రన్సేషన్స్, ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ప్రైస్ ఆఫ్ ఎన్సి మిషన్స్ ఈజ్ వెరీ హై. ఎన్సి కన్వెన్షనల్తో పోల్చుకుంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజ్ కాంప్లికేటెడ్ మెయింటెనెన్స్, అంటే టూల్స్ కానీ అవి కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కొంచెం మెయింటెనెన్స్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. వెల్ ట్రైన్డ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, అంటే ఇక్కడ మనం పార్ట్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మాత్రం అవి చాలా ప్రొఫెషనల్గా చేయాలి. మనం రాంగ్ ఇచ్చాం అనుకోండి మొత్తం టూల్స్ అవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం దీంట్లో సిమ్యులేషన్ చేసి చూసుకోవచ్చు, సిమ్యులేషన్ ద్వారా చూసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్స్ అంటే వెల్ ట్రైన్డ్ సాఫ్ట్వేర్స్ కావాలి మనకు, దీనికి ప్రిపేర్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళు కావాలి. మనం ఈ మూడు చూసుకున్నట్టయితే కన్వెన్షనల్ సిస్టమ్ అంటే మామూలు ఎయిత్ మిషన్, డ్రిల్లింగ్ ఇవి చూసుకున్నట్టయితే దాని నుంచి ఎన్సి మిషన్ సిస్టమ్కి అలాగే సిఎన్సికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి మాన్యువల్ వర్క్ చేస్తాం కన్వెన్షనల్లో వచ్చేసరికి. ఎన్సి సిస్టంలో వచ్చేసరికి ఇట్ రిక్వైర్స్ లెస్ మాన్యువల్ వర్క్, తక్కువ ఉంటుంది మాన్యువల్ వర్క్. దీంట్లో వచ్చేసరికి ఇంకా తక్కువ ఉంటుంది సిఎన్సిలో. అలాగే స్కిల్డ్ ఆపరేటర్ నీడెడ్, కన్వెన్షనల్లో కంపల్సరీగా స్కిల్డ్ ఆపరేటర్ కావాలి, దీనికి లెస్ స్కిల్డ్ ఎన్సి సిస్టంలో మాదిరిగా ఉంటే చాలు. సిఎన్సిలో ఇంకా అసలు తక్కువ ఉన్నా పర్లేదు, అంటే మామూలుగా ఒకసారి ట్రైన్డ్ అప్ అయితే సరిపోద్ది అనమాట, అంత స్కిల్డ్ ఆపరేటర్ అవసరం ఉండదు. అలాగే లెస్ యాక్యురసీ, మనకి యాక్యురసీ చాలా తక్కువ అవుతుంది కన్వెన్షనల్లో. దీంట్లో వచ్చేసరికి ఎన్సి సిస్టంలో యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది, దీంట్లో కూడా ఎక్కువే ఉంటుంది. సిస్టమ్ ఈజ్ లెస్ ఫ్లెక్సిబుల్, ఇందులో ఒకసారి పారామీటర్స్ అన్నీ కాన్స్టెంట్గా ఉంటాయండి, మనం మార్చుకోలేము. అంటే మనకి స్పీడ్ కావాలంటే డిఫరెంట్ స్పీడ్స్ రావు, ఫీడ్స్ రావు, అలాగే టూల్స్ చేంజెస్ మనం మార్చుకుంటాం ఎప్పటికప్పుడే, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు దీంట్లో. వచ్చేసరికి ద సిస్టమ్ హ్యాస్ మీడియం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ టూల్స్ అకామిడేట్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది దీంట్లో కూడా అంతే, మోర్ ఫ్లెక్సిబుల్. ఎన్సి మిషన్తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎందుకంటే ప్రోగ్రామ్స్ కూడా బాగా చేంజ్ చేసుకోవచ్చు, మోర్ దెన్ వన్ ప్రోగ్రామ్ స్టోర్ అయి ఉంటుంది కూడా. అలాగే పార్ట్ ప్రోగ్రామింగ్ దీంట్లో కన్వెన్షనల్లో పార్ట్ ప్రోగ్రామింగ్ ఎటువంటి అవసరం ఉండదు, ఇందులో పార్ట్ ప్రోగ్రామింగ్ దీంట్లోనే ఇచ్చేస్తాం. దీంట్లో కూడా రీప్రోగ్రామింగ్ ఈజీ, పార్ట్ ప్రోగ్రామింగ్ ఒకసారి చేస్తాం, మళ్ళీ మార్చుకోవాలంటే మళ్ళీ టేప్ మార్చుకోవాల్సింది. దీంట్లో అలా కాదు, రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు సిఎన్సిలో. మిషనింగ్ టైమ్ ఈజ్
డన్ ఎవ్రీ టైమ్, మెషినింగ్ ఈజ్ డన్ ఎవ్రీ టైమ్. ఇది ప్రోగ్రామింగ్ అండ్ పంచ్ టేప్ ఆర్ రీడ్ ఈచ్ టైమ్. ఇందులో మనం మెషినింగ్ అంటే మన ఆపరేటర్ కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి ఆపరేటర్ చేస్తాడు. ఎన్సీ మిషన్లో అయితే పంచ్ టైప్ ప్రోగ్రామింగ్ అనేది ప్రతిసారి రీడ్ చేసుకుంటుంది. ఇది ఒకసారి రీడ్ చేస్తుంది, ఓన్లీ వన్ టైం మాత్రం రీడ్ చేస్తుంది. దాన్నే ఆ ప్రోగ్రామ్ని మనం రిపీటెడ్గా ఇచ్చేసుకుంటుంది అనమాట సిఎన్సీలో. అది సిమ్యులేషన్ కెనాట్ బి డన్. సిమ్యులేషన్ అంటే మనకు తెలుసు కదండి, సిస్టంలో చేస్తాం కదా ఆ టైప్లో. మనం ఆల్రెడీ పార్ట్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మనం చూస్తాం సిమ్యులేషన్, మనం చేసిన ప్రోగ్రామింగ్ కరెక్ట్గా మెషిన్ మీద ఎలా జరుగుతుందో ఒక కంప్యూటర్ సిస్టంలో మనకి యానిమేషన్ టైప్లో చూపిస్తుంది, అది సిమ్యులేషన్. సిమ్యులేషన్ కెనాట్ బి డన్, కన్వెన్షనల్లో చేయలేం. సిమ్యులేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఈ రెండింటిలో కూడా ఎన్సీసీఎన్స్లో సిమ్యులేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది. ఇది ఈ రెండు మాస్ ప్రొడక్షన్కి యూజ్ అవుతాయి. ఇది అయితే మాస్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది, లెస్ ప్రొడక్షన్ రేట్ కన్వెన్షనల్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి సిఎన్సి ఎన్సి సిస్టమ్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ కంట్రోల్, ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్, రెండు రకాలు ఉంటాయండి. దీంట్లో మనకి ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ తేడా చూద్దాం. నెక్స్ట్ పాయింట్ టు పాయింట్, స్ట్రైట్ పాయింట్, కౌంటరింగ్ సిస్టమ్. అలాగే బేస్డ్ ఆన్ పవర్ డ్రైవ్, హైడ్రాలిక్, ఎలక్ట్రిక్, న్యూమాటిక్. బేస్డ్ ఆన్ సర్క్యూట్ టెక్నాలజీ, అనలాగ్, డిజిటల్. అలాగే బేస్డ్ ఆన్ పొజిషనింగ్ సిస్టమ్, అబ్సల్యూట్ పొజిషన్, ఇంక్రిమెంటల్ సిస్టమ్. బేస్డ్ ఆన్ యాక్సిస్, 2 యాక్సిస్, 3 యాక్సిస్. XY అంటే XYZ కూడా వస్తుంది 3 యాక్సిస్లో. ఇది ఓపెన్ లూప్కి, క్లోజ్డ్ లూప్కి ఇది ఎగ్జామ్స్లో అడుగుతాడు మనకి. ద మెషిన్ టూల్ కంట్రోల్ సిస్టమ్ విచ్ దెర్ ఈజ్ నో ఫీడ్బ్యాక్ డివైస్. ఇందులో ఫీడ్బ్యాక్ డివైస్ ఉండదు ఓపెన్ లూప్లో. ఈజ్ టు కంపేర్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కటింగ్ టూల్ వర్క్ పీస్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్స్. ఇన్పుట్ సిగ్నల్స్ ఇస్తాం కదా మనకి, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఈ పొజిషన్కి జరగాలని మనం టూల్ ఇచ్చినప్పుడు ఆ టూల్ వెళ్తుంది, కానీ దాన్ని కంపేర్ చేయలేదు. యాక్చువల్గా ఇన్పుట్ సిగ్నల్కి ఈ టూల్ వెళ్ళిందా లేదా అనేది మనకి దీంట్లో ఎటువంటి కంపారిజన్ ఉండదు. దీన్ని ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. దీంట్లో ఎటువంటి కరెక్టివ్ యాక్షన్ ఉండదు. మనకి మెషిన్ కంట్రోల్ యూనిట్కి బ్యాక్ సైడ్ సిగ్నల్ వెళ్ళదు. ఇది ఓపెన్ లూప్ సిస్టమ్ అంట, నో ఫీడ్బ్యాక్ డివైస్. ఇది చూసుకున్నట్టయితే మనకి సిఎన్సి కంట్రోలర్ నుంచి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, అవి అంటే సిగ్నల్స్ వెళ్తున్నాయి ఓపెన్ లూప్లో. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్డ్ లూప్లో మనకు చూడండి, ఈ సిగ్నల్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్తాయి కంట్రోల్ యూనిట్కి. అంటే కరెక్టివ్ యాక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ద మెషిన్ టూల్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ విచ్ దెర్ ఈస్ ఫీడ్బ్యాక్ డివైసెస్. దీంట్లో ఫీడ్బ్యాక్ డివైసెస్ అనేది ఉంటుంది అనమాట. కంపేర్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ కటింగ్ టూల్. ఆ పొజిషన్ ఆఫ్ కటింగ్ టూల్ని కంపేర్ చేసుకుంటుంది, ఎక్కడికి మూవ్ అవుతుంది. అలాగే వర్క్ పీస్, లేకపోతే వర్క్ పీస్ మూవ్ అవుతే కనుక వర్క్ పీస్ ఇన్పుట్ సిగ్నల్ తగ్గట్టుగా మూవ్ అవుతుందా లేదా. విత్ ఇన్పుట్ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మెషిన్స్ టూల్ స్లైడ్, దాని నుంచి మనకి కంట్రోల్ సిస్టమ్ అంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఈ బ్లూ కలర్లో వెళ్ళినాయి కదా, అవి ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్స్. మళ్ళీ ఆ టూల్ మూవ్ అవుతుంది లేనిది మళ్ళీ బ్యాక్ పంపిస్తుంది చూడండి, ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో. ఆ రెడ్ కలర్లో వచ్చింది మనకి కంట్రోలర్కి మళ్ళీ బ్యాక్ సైడ్, మళ్ళీ బ్యాక్ అంటే ఇది క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనమాట. మనకి ఇక్కడ ఓపెన్ లూప్ అని రాస్తాం కానీ క్లోజ్డ్ లూప్ అని రాసుకోండి, తెలుస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్యూజర్స్ అంటే మనకి దీంట్లో ఉంటాయి కదా ఈ సిగ్నల్స్ని. అంటే ట్రాన్స్యూజర్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ ఫిజికల్ క్వాంటిటీస్, స్పీడ్ కానీ, ఫీడ్ కానీ, వెలాసిటీ కానీ, మళ్ళీ బ్యాక్ పంపిస్తుంది సిగ్నల్స్ని. ఈ మెకానికల్ పారామీటర్స్, స్పీడ్ కానీ, ఫీడ్ కానీ, ఇవన్నీ డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ మెకానికల్ పారామీటర్స్ ఉంటాయి. ఈ మెకానికల్ ఎనర్జీస్ని, మెకానికల్ పారామీటర్స్ని కన్వర్ట్ చేస్తుంది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో. దీన్ని ట్రాన్స్యూజర్ అంటారు అన్నమాట. అంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక టైప్ ఆఫ్ ఎనర్జీ కింద మార్చడాన్ని మనం ట్రాన్స్యూజర్స్ అన్నమాట. అంటే మార్చడం, ట్రాన్స్యూజర్స్ అనమాట. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ దట్ గివ్స్ ద ఫీడ్బ్యాక్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్యూజర్స్ ఉంటాయి, లీనియర్ ట్రాన్స్యూజర్, అలాగే రొటేషనల్ ట్రాన్స్యూజర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు టేబుల్ ఒకసారి అటు ఇటు మూవ్ అయింది అనుకోండి, ఈ టేబుల్ ఇటు మూవ్ అవుతుంది, లేకపోతే ఇటు మూవ్ అవుతుంది. ఇదేమో రొటేషన్ అవుతుంది. అంటే రొటేషనల్ మూమెంట్స్ని పంపిస్తే దాన్ని రోటరీ ట్రాన్స్యూజర్ అంటాం. అంటే ఈ మూమెంట్స్ని మళ్ళీ బ్యాక్ పంపిస్తాం ఇన్పుట్ సిగ్నల్స్కి, అంటే కరెక్ట్గా తిరుగుతుందో లేదా, లేకపోతే ఈ పొజిషన్ ఎక్స్ యాక్సిస్లో ఇది కరెక్ట్గా మూవ్ అయిందో లేదా టేబుల్, అలాంటి వీటిని పంపించడానికి లీనియర్ ట్రాన్స్యూజర్, రోటరీ. ఇక్కడ లీనియర్ అంటే మనకి ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద
డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మిషన్ స్లైడ్ డిస్ప్లేస్మెంట్ని కంపేర్ చేస్తుంది అనమాట. కంపేర్ చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ పంపిస్తుంది. అది లీనియర్ ట్రాన్స్డ్యూసర్. రోటరీ ట్రాన్స్డ్యూసర్ అంటే మేజర్ ద యాంగులర్ రొటేషన్ ఆఫ్ ద లీడ్ స్క్రూ. యాంగులర్ లీడ్ స్క్రూని కంపేర్ చేస్తుంది అనమాట. కంపేర్ చేసి మళ్ళీ కంట్రోల్ యూనిట్కి పంపిస్తుంది. ఇది రోటరీ ట్రాన్స్డ్యూసర్స్. ఎన్కోడర్స్. ఇందులో ఎన్కోడర్స్ అంటే మనకి దేనికి ఇచ్చేస్తామంటే మేజర్ టు లీనియర్ మూమెంట్ ఆఫ్ ద మిషన్ టేబుల్. లీనియర్ మూమెంట్స్ని మిషన్ టేబుల్ని మెజర్ చేయడానికి ఎన్కోడర్స్ని యూజ్ చేస్తాం. ఎనీ డివైస్ దట్ ఈజ్ యూజ్ టు పొజిషనింగ్ ఫీడ్బ్యాక్ టు కంట్రోల్ ద అప్లైస్ ఏ కోడ్ ఆఫ్ ఆర్ చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ కోడెడ్ ఫామ్. ఇవి ఎన్కోడర్స్ అండి. నెక్స్ట్ దీంట్లో 2 టైప్స్ రోటరీ ఎన్కోడర్స్ ఉంటాయి. ఇది ఏంటంటే మనకి లీనియర్ మూమెంట్స్ని లీనియర్ ఎన్కోడర్స్. ఇది వచ్చేసరికి రోటరీ ఎన్కోడర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెన్సర్ దట్ వెన్ మౌంటెడ్ అండ్ షాఫ్ట్. ఇదేమో షాఫ్ట్ ఉంటుంది లేకపోతే లీడ్ స్క్రూ ఆఫ్ మోటార్ డిటెక్ట్ ద యాంగులర్ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి రోటరీ ఎన్కోడర్స్ వాడతారు. అదే లీనియర్ అయితే లీనియర్ ఎన్కోడర్స్, అది లీనియర్ మోషన్ స్లైడ్స్ మూమెంట్స్ని అట్లా మూవ్ చేయడానికి. నెక్స్ట్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ లైట్ సోర్స్ ఆప్టికల్ సెన్సర్ డిస్క్ స్మాల్ స్లిట్స్ కట్ ఇంటు ద లైక్ స్పోక్స్. రోటరీ ఎన్కోడర్ ఎలా ఉంటుందంటే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లీనియర్ ఎన్కోడర్స్ వచ్చేసరికి ఇట్ ఈజ్ మేడ్ లైట్ సోర్స్ ఆప్టికల్ సెన్సర్స్ని ఇచ్చేస్తారు లీనియర్ ఎన్కోడర్స్లో. అది చూడడానికి ఇలా ఉంటుంది. ఎన్కోడర్స్ ట్రాన్స్డ్యూసర్స్ కంబైన్గా ఉంటాయి అనమాట. అంటే ఇవి ఎంత మూమెంట్ చేంజ్ అయింది అనేది ఈ ట్రాన్స్డ్యూసర్స్ ద్వారా మనకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా మనకు కంట్రోల్ యూనిట్కి వెళ్తాం జరుగుతుంది. ఇవి ఎలిమెంట్స్ అండి. ఎన్సీ సిస్టమ్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఇన్పుట్ డివైస్ ఉంటుంది, దానికి మెషిన్ కంట్రోల్ యూనిట్కి వెళ్ళి మనకి ఇక్కడ డేటా ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ లూప్ యూనిట్, ఈ 2 ఉంటాయి అన్నమాట మెషిన్ కంట్రోల్ యూనిట్లో. ఇది డిస్ప్లే యూనిట్, మనకి డిస్ప్లే మీద కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మెషిన్ కంట్రోల్ యూనిట్స్ నుంచి మనకి మిస్లేనియస్ ఫంక్షన్స్ మెషిన్ టూల్స్కి, అలాగే మోషన్ డేటా డ్రైవింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ సర్వో కంట్రోల్ మెకానిజమ్స్ కానీ అవి కానీ దానికి పంపించడం జరుగుతుంది మోషన్ డేటాను. దాని నుంచి మెషిన్ టూల్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది మెషిన్ టూల్కి మళ్ళీ కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఎప్పుడు మెషిన్ టూల్కి అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది కంపేర్ చేస్తుంది ఇన్పుట్ సిగ్నల్స్ని, టూల్ పొజిషనింగ్ని కంపేర్ చేస్తాను. ఇన్పుట్ సిగ్నల్ కరెక్ట్గా మూవ్ అవుతుంది లేదా అది ఫీడ్బ్యాక్స్ మళ్ళీ కంట్రోల్ యూనిట్కి పంపించడం జరుగుతుంది. ఇది క్లోజ్డ్ లూప్ సిస్టమ్ టైప్ అనమాట. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉందంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇన్పుట్ డివైసెస్ మనకి పంచ్ టేప్ రీడర్, మ్యాగ్నెటిక్ టేప్ రీడర్, ఫ్లాపీ డిస్క్, ఇవి ఇన్పుట్ డివైసెస్ అనమాట. ఒకసారి రీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిఎన్సీలో ఆ ప్రోగ్రామ్ అలాగే స్టోర్ అయి ఉంటుంది. ఒకసారి రీడ్ అయిన తర్వాత దీంట్లో మెషిన్ కంట్రోల్ యూనిట్లో మనకి ఫంక్షన్స్ ఏముంటాయంటే టు రీడ్ ద కోడెడ్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ రీడ్ చేసుకుంటుంది కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్ని, తర్వాత టు డీకోడ్ ద డీకోడింగ్ అదే చేసుకుంటుంది కంప్యూటరే. టు ఇంప్లిమెంట్ ద ఇంటర్పోలేషన్స్, లీనియర్ సర్క్యులేషన్ అండ్ హెలికల్ జనరేట్ ద ఆ ఇంటర్పోలేషన్స్ని. ఇంటర్పోలేషన్ అంటే ఏం లేదు, లీనియర్ మోషన్లా, సర్క్యులరా, లేకపోతే హెలికలా, ఈ టైప్ ఆఫ్ మోషన్స్ని అది ఇంటర్పోలేట్ చేసుకుంటుంది అనమాట. యాక్సిస్ మోషన్ కమాండ్స్, అలాగే ఫీడ్ యాక్సిస్ మోషన్ కమాండ్స్, యాంప్లిఫైర్ సర్క్యూట్స్, డ్రైవింగ్ అండ్ యాక్సిస్ మెకానిజమ్స్. అలాగే టు ఇంప్లిమెంట్ యాక్సిలరీ కంట్రోల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ కూలెంట్, స్పిండిల్ ఆన్, స్పిండిల్ ఆఫ్, ఇవి చూసుకుంటుంది. ఇవన్నీ మెషిన్ కంట్రోల్ ఇంట్లో ఉంటాయి మొత్తం ఈ ఫంక్షన్స్ అన్నీ. మనకి డ్రైవ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఇవి మూమెంట్స్ మనకి బాల్ లీడ్ స్క్రూ అంటాం. ఇది బాల్ లీడ్ స్క్రూస్ని ఎందుకు వాడతామంటే స్లైడింగ్ సిస్టంలో మనం ఇవి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఈ బాల్స్ అనేది లేకపోతే స్లైడింగ్ ఫ్రిక్షన్కి ఎక్కువ ఫ్రిక్షనల్ వేస్ట్, అంటే ఎక్కువ పవర్ కావాలి స్లైడింగ్ ఫ్రిక్షన్కి. అంటే ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షను, రోలింగ్ ఫ్రిక్షన్, దీనికి తక్కువ వాల్యూ దేనికి ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. అలాగే స్లైడింగ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇలా ఎక్కువ ఉండడం వల్ల ఫ్రిక్షనల్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకనే మూవింగ్ పార్ట్స్ మధ్యన మనకి ఏంటంటే రోలింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ తగ్గుతుంది, కాబట్టి తక్కువ పవర్, తక్కువ వేస్టేజ్, అలాగే వీరింగ్ అనేది తక్కువ కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనకి బాల్ లీడ్ స్క్రూస్ని వాడతారు. అంటే ఇక్కడ స్క్రూస్ మధ్యలో ఈ బాల్స్ ఉంటాయి అన్నమాట. చూసినట్టు మీకు అర్థమవుద్ది. ఇది MCU ఫీడ్స్ ద కంట్రోల్ సిగ్నల్స్ పొజిషన్ అండ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ యాక్సిస్ ఆఫ్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. ఇవి మనం మూవ్ అవుతున్నప్పుడు మనకి చూసినట్టయితే ఇది బాల్స్ టైప్లో ఉంటాయి. ఈ బాల్స్ ఇవేంటంటే ఈ స్లైడ్ అవ్వదు, ఈ కాంపోనెంట్ జస్ట్ రోల్ అవుతూ ఉంటాయి. దాని మీద రోల్ అవ్వడం వల్ల
మనకు ఫ్రిక్షన్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది అనమాట. బేరింగ్ సర్క్యులేషన్ ఉంటుంది దీంట్లో. ఇది మనకు చూసుకున్నట్టయితే ఏ బాల్ రొటేట్ బిట్వీన్ ద స్క్రూ అండ్ నట్ అండ్ కన్వర్ట్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇంటూ. ఇక్కడ మనకి ఏంటంటే ఈ బాల్స్ లేకపోతే స్లైడ్ అవుతుంది అనమాట కాంపోనెంట్. ఈ స్లైడ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే వీరింగ్ అవుతుంది, అలాగే ఫ్రిక్షన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎనర్జీ లాస్ ఉంటుంది. స్మూత్ ఆపరేషన్ కావాలంటే మనకి రోలింగ్ ఫ్రిక్షన్ బెటర్, కాబట్టి బాల్స్ని ఇచ్చేస్తాం అనమాట మనం. చూసినట్టు మీకు అర్థమవుతుంది. ఇది యాక్చువల్ డయాగ్రామ్ అలా చూసుకోవచ్చు. ఇవి బాల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు. మిషన్ టూల్స్ అండి. ఇవి మిషన్ టూల్స్ అంటే సిఎన్సి కంట్రోల్ యూజ్డ్ కంట్రోల్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిషన్ టూల్స్ రిగార్డ్స్ విచ్ టైప్ ఆఫ్ మిషన్ టూల్స్ కంట్రోల్డ్ బై ఆల్వేస్ హ్యాజ్ ఏ స్లైడ్ టేబుల్ అండ్ స్పిండిల్ కంట్రోల్ పొజిషన్. ఇది XYZ యాక్సిస్లో మనకు కంట్రోలింగ్ చేస్తుంది టూల్స్ అనేది. ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ బాల్ స్క్రూస్ అంటే మనకి లెస్ స్టార్టింగ్ టార్క్ తగ్గుతుంది, మనకి లెస్ స్టార్టింగ్ టార్క్, హై ఎఫిషియన్సీ అండ్ రిలయబుల్, పవర్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇవన్నీ అడ్వాంటేజెస్ మొత్తం. ఇవి టైప్స్ ఆఫ్ సిఎన్సి మెషిన్స్లో మనకి డ్రిల్లింగ్, టర్నింగ్, బోరింగ్, మిల్లింగ్, గ్రైండింగ్, పైప్ బైండింగ్, కాయిల్ వైరింగ్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అండి. మనకి డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిఎన్సి అయిపోయిన తర్వాత డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ డిఎన్సి మనకు మొన్న ఎగ్జామ్స్లో ఒకటి అడిగాడు, లార్జ్ మెమరీ ఏ టైప్ ఆఫ్ మెషిన్స్లో కావాలి అంటే ఎన్సి, సిఎన్సి, డిఎన్సి ఆల్ ఆఫ్ ది వస్తాడు. డిఎన్సిలో మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ సిస్టమ్ కావాలన్నమాట. ఇందులో ఒకసారి చూద్దాం డెఫినేషన్. డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ కెన్ బి డిఫైన్డ్ a type of manufacturing system in which several NC machines or CNC machines. ఎక్కువ మెషిన్స్ని ఒక మాస్టర్ కంట్రోల్ అంటే మాస్టర్ కంప్యూటర్ అనేది మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కంట్రోల్డ్ బై రిమోట్లీ ఫ్రమ్ హోస్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఆర్ డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ డిఎన్సి. ఏ కంట్రోల్ ఆఫ్ మల్టిపుల్ మెషిన్స్, ఇక్కడ రెడ్ అక్షరాలతో రాసిన చూడండి, కంట్రోల్ ఆఫ్ మల్టిపుల్ మెషిన్ టూల్స్ బై సింగిల్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ త్రూ డైరెక్ట్ కనెక్షన్. ఒక మెయిన్ కంప్యూటర్ అనేది మొత్తం సెవరల్ మెషిన్స్ని మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఇది డిఎన్సి మెషిన్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఎన్సి ప్రోగ్రామింగ్ అనేది హోస్ట్ కంప్యూటర్కి ఇస్తాం, మెయిన్ కంప్యూటర్కి. ఆ మెయిన్ కంప్యూటర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దీంట్లో హోస్ట్ కంప్యూటర్లో సేవ్ అయి ఉంటాయి అనమాట. ఆ హోస్ట్ కంప్యూటర్ అంటే మెయిన్ కంప్యూటర్ మళ్ళీ డిఫరెంట్ ఇండివిజువల్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి మెషిన్స్కి. ఆ మెషిన్స్కి ఇవ్వడం జరుగుతుంది సిగ్నల్స్. దాన్ని బట్టి మనకి మెషిన్ కంట్రోల్ అంటే ఆ ఒక్కొక్క మెషిన్ ఆపరేట్ అవ్వడం జరుగుతుందంట. ఆ ప్రొడక్షన్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. ఇది ఫ్లెక్సిబుల్ ఎఫ్ఎంఎస్ సిస్టమ్స్లో కానీ, అలాగే మాస్ ప్రొడక్షన్ హ్యూజ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ కంప్యూటర్ నెట్వర్క్ని. ఇక్కడ మనకి కాంపోనెంట్స్ డిఎన్సీలో ఏమేమి కావాలంటే మనకి సెంట్రల్ కంప్యూటర్, అలాగే ఒక బల్క్ మెమరీ. ఇది చాలా హ్యూజ్ మెమరీ ఉంటుందండి దీనికి. హ్యూజ్ మెమరీ ఉన్న కంప్యూటర్ని వాడుతూ ఉంటాయి. బల్క్ మెమరీ విచ్ స్టోర్స్ ఎన్సీ పార్ట్ ప్రోగ్రామ్స్. ఎన్సీ పార్ట్ ప్రోగ్రామ్స్ని స్టోర్ చేసుకుని ఒక కంప్యూటర్ కావాలి. అలాగే టెలికమ్యూనికేషన్ లైన్స్ అంటే ఈచ్ మెషిన్కి మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ వెళ్ళాలి కాబట్టి టెలికమ్యూనికేషన్. అలాగే మెషిన్ టూల్స్ కూడా ఇండివిజువల్ టూల్స్ మెషిన్స్కి కావాలన్నమాట. ఇలా వచ్చేసరికి సెంట్రల్ కంప్యూటర్ కనెక్టెడ్ టు ద నెంబర్ ఆఫ్ మెషిన్ టూల్స్. సెంట్రల్ కంప్యూటర్ అనేది నెంబర్ ఆఫ్ మెషిన్ టూల్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే పార్ట్ ప్రోగ్రామింగ్ ఆల్ మెషిన్స్, ఒక్కొక్క మెషిన్కి ఉన్న పార్ట్ ప్రోగ్రామింగ్ అంతా స్టోర్ అయి ఉంటుంది మెయిన్ కంప్యూటర్లో. సెంట్రల్ కంప్యూటర్ ట్రాన్స్మిటెడ్ టు డైరెక్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, డిమాండ్ బట్టి ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా దానికి పంపిస్తుంటుంది జరుగుతుంది. నెక్స్ట్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఇచ్చడం. పార్ట్ ప్రోగ్రామింగ్ ఫుల్ సెగ్మెంట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ఎన్సీ మెషిన్స్ అలాగే ఉన్నాయి దీంట్లో చూడండి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ డిఎన్సి. చూసుకున్నట్టయితే మనకి ఎన్సీ వితౌట్ పంచ్ టేప్, న్యూమరికల్ కంట్రోల్ వితౌట్ పంచ్ టేప్ అంటే పంచ్ టేప్ ఒకసారి రీడ్ చేసి ఉంటుంది కాబట్టి దానికి అవసరం ఉంటుంది, మళ్ళీ తర్వాత పోస్ట్లో అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీ పార్ట్ ప్రోగ్రామింగ్ స్టోరేజ్, ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ అంతా స్టోర్ చేసుకుంటుంది. డేటా కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్, రిపోర్టింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఇవి ఫంక్షన్స్ అనమాట. పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే మనకి ఇది సపరేట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను పార్ట్ ప్రోగ్రామింగ్.